కొత్తపేటలో బండారు సంజీవ్ ఆధ్వర్యంలో రావులపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం గెలుపు కోసం కృషి చేయాలని నాయకులను కోరారు. వారిని మళ్ళీ గాడిలో పెట్టాలి, ఒక జాబ్స్ రావాలి, కంపెనీలు రావాలి. దావోస్ పర్యటన చూసాం మనం, ఏ విధంగా వెళ్ళి అక్కడ కష్టపడి అనేక కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని పెట్టుబడులు రావడానికి ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరం చూసాం. ఒక పక్కన కంపెనీలు వస్తున్నాయి, అలాగే ఇండస్ట్రీస్ ప్రోత్సాహం చేయాలి. ప్రతి జిల్లాలోనే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి, ఒక చిన్న స్కేల్లో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక స్టార్ట్ చేయాలి, నలుగురికి ఉపాధి కల్పించాలి అని ఏ విధంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందో మనందరం కూడా పరిశీలించుకుని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏ విధంగా మనకి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటింగ్ వచ్చిందో అదే పేరు మళ్ళీ మనం నిరూపించుకునేలాగా అత్యధిక మెజారిటీతో పేరా బత్తుల రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలి.